Next problem, fourth problem. Find the equation of locus of a P point. Find the equation of a locus of a point P such which is equal distance of from coordinate axis. ఓకేనా. నెక్స్ట్ నిరూపక అక్షాలను తెలియదు. నిరూపక అక్షాల నుండి సమాన దూరంలో చలించే బిందుపద సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు. ఓకేనా. అయితే ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ నిరూపక అక్షాలు మీకు ఫస్ట్ లో చెప్పాను. ఏం చెప్పాను? కోఆర్డినేట్ యాక్సిస్ ఎలా ఉంటే ఇక్కడ పాయింట్ ఎలా ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అని చెప్పాను. అంటే డిస్టెన్స్ ఫ్రమ్ యాక్సిస్. ఇక్కడ ఏం చెప్పాను? దీన్ని ఏం చెప్పామంటే వై అని చెప్పాము, దీని నుంచి ఎక్స్ అని చెప్పాము. ఇది పీ అని తీసుకుంటే ఓకేనా. అయితే ఈ రెండు ఈక్వల్ అని చెప్పాడు. అంతేనా? ఏమన్నాడు? విచ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. అంటే ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. ఓకేనా. అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నమాట. వాడు ఇచ్చిన కండిషన్ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. అయితే లెట్స్ సే px1 y1 be any point on the locus. ఓకేనా. px1 y1 అనుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ ఏమవుతుందంటే గివెన్ అని రాసి x is equal to y అంటే ఏమవుతుంది? ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ కోఆర్డినేట్ యాక్సిస్ కాబట్టి x is equal to y. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x1 square is equal to y1 square. x1 square minus y1 square is equal to 0. Therefore అని రాసి locus of p ఏమవుతుంది? x square minus y square is equal to 0. ఓకేనా. సింపుల్. ఏమన్నాడు? x is equal to y దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x1 square is equal to రెండు వైపు తెచ్చిస్తే x square minus y square is equal to 1. ఇదే అవుతుంది అన్నమాట. ఓకేనా. Next problem, fifth one. Find the equation of the locus of a point P which is equal distance from A to 0. అంటే A నుంచి A 20 నుంచి P కి గల దూరము మరియు y యాక్సిస్ అండ్ y యాక్సిస్ అన్నాడు. y యాక్సిస్ కి గల డిస్టెన్స్ అన్నమాట. ఓకేనా. 20 నుంచి P కి గల దూరము y అక్షానికి గల దూరానికి సమానంగా చలించే బిందుపద సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు. ఏం లేదమ్మా, సొల్యూషన్ ఏం చేస్తానంటే లెట్స్ సే px1 y1 be any point on the locus అని తీసుకుంటారు. any point on the locus తీసుకొని given కండిషన్ ఏమి ఇచ్చాడు? given అని రాసి ఏమి ఇచ్చాడు? which is equal distance from AP అని అన్నాడు. అంటే AP is equal to AP PA is equal to distance from y axis అని అన్నాడు. చూడమ్మా, ఇక్కడ ఈ పాయింట్ తీసుకుంటే డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్ అంటే ఇదేనా? ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? x ఈక్వల్ అవుతుందా లేదు? కాబట్టి x. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు AP స్క్వేర్ లేదా PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. PA స్క్వేర్ x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ x1 - 2 whole square plus y - 0 whole square. y1 - 0 is equal to x1 square. ఓకేనా. దీన్ని ఏం చేస్తారు? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ x1 square plus 4 minus 4x1 plus y1 square is equal to x1 square. x1 square కట్ అయిపోతే y1 square minus 4x1 plus 4 is equal to 0. Therefore అని రాసి locus of P అని రాసి ఏం చేస్తారు? y square minus 4x plus 4 is equal to 0. ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఏం లేదు, సింపుల్గా AP స్క్వేర్ AP is equal to x1 అంటే ఏమవుతుంది? AP డిస్టెన్స్ ఆఫ్ P చూడండి, డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ది పాయింట్ అని అన్నాడు. ఓకేనా. అంటే AP లేదా PA is equal to డిస్టెన్స్ ఆఫ్ y యాక్సిస్. y యాక్సిస్ అంటే x అవుతుంది. ఓకేనా. x1 స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాము. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ చేసి ఓకేనా.
నెక్స్ట్ ప్రాబ్లం ఇది ఏంటి అంటే వచ్చేటప్పుడు చేయండి ఇది. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ ఆఫ్ పి, లోకస్ ఆఫ్ ఏ పాయింట్ పి విచ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ 2 0. ముందు లెక్క 0 2 ఇచ్చాము, ఇక్కడ 2 0 అండ్ ది y యాక్సిస్. ఓకేనా, ఇది జస్ట్ పాయింట్లు మారుతాయి. ఈ లెక్క చేయండి. సేమ్ ఇది కూడా అలాగే చేయండి, అంటే ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. ఓకేనా, చేయండి. సేమ్ అక్కడ పాయింట్ మారుతుంది. ఇక్కడ ఫస్ట్ లెక్కలో 0 2 ఇచ్చాము, ఇక్కడ 2 0 వేస్తాం. ఒకసారి లెక్క ఆన్సర్ కూడా మారుతుంది, ఒకసారి చేయండి లెక్క. ఓకేనా, నెక్స్ట్ లెక్క చూడండి. 6th one, find the equation of locus of a point P is the square of whose distance from origin is 4 times of its y coordinate. ఓకేనా, మూల బిందువు నుంచి పీకు గల దూరం యొక్క వర్గము దాని y నిరూపకానికి 4 రెట్లు గల బిందుపథ సమీకరణాన్ని కనుగొనాలి. సొల్యూషన్ సేమ్ ఏం రాస్తారు, లెట్ సే px1 y1 be any point on the locus, ఓకేనా. px1 y1 o 0 0 అంతేనా. నెక్స్ట్ గివెన్ కండిషన్ ఏమవుతుందంటే, చూడండి, ఈజ్ ది స్క్వేర్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఓపీ స్క్వేర్ ఆఫ్, ఓకేనా, ఈజ్ 4 times of its y కోఆర్డినేట్ ఏమవుతుంది y1, x1 x కోఆర్డినేట్ y1 ఏమవుతుంది y కోఆర్డినేట్. 4 times of its y కోఆర్డినేట్ సరిపోయిందా. y నిరూపకానికి 4 రెట్లు అన్నాడు. ఓకేనా, అయితే ఇప్పుడు ఏం చేస్తారు, ఓపీ x1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4y1, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4y1 ఈజ్ ఈక్వల్ టు 0. బిందుపథ సమీకరణం లేకపోతే లోకస్ ఆఫ్ p ఈజ్ ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సింపుల్గా ఏమి ఇచ్చాడు ఏమి కావాలి. నెక్స్ట్ 6th one చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ ఆఫ్ p such that p square plus pb square is equal to 2c square where a comma 0 and b minus a comma 0. a b రెండు బిందువులు అయితే p square plus pb square is equal to 2c square తృప్తిపరిచే p బిందుపథ సమీకరణాన్ని కనుక్కొన్నాను. ఇక్కడ సేమ్ తొలట్లాగా చేస్తారు. ఇది చేయండి. ఇది లెట్ సే px1 y1 అనుకుంటారు. నెక్స్ట్ ఏమవుతుంది a కామా 0 b ఏమవుతుంది మైనస్ a కామా 0. ఇచ్చిన కండిషన్ వేయండి. వేస్తూ ఇక్కడ c స్క్వేర్ ఉంది, 2c స్క్వేర్ ఉంది. 2c స్క్వేర్ అంటే pc స్క్వేర్ కట్టొద్దు. ఓకేనా, ఇది వాల్యూ ఇది. ఓకేనా, pc స్క్వేర్ కాదు. pa అంటే ఏమవుతుంది, pకి aకి డిస్టెన్స్ కట్టండి. pb అంటే pకి bకి డిస్టెన్స్ కట్టండి. ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. c అనేది కాన్స్టెంట్. ఆన్సర్లో కూడా c స్క్వేర్లో వస్తుంది ఆన్సర్. ఓకేనా, pa స్క్వేర్ pb స్క్వేర్ కట్టి ఆ రెండు యాడ్ చేసేయండి. 2c స్క్వేర్కి ఈక్వల్ చేయండి. అన్నీ ఒకవైపు తెచ్చేసి ఎంత వస్తుందో ఆన్సర్ అంతే వస్తుంది అన్నమాట. ఓకేనా, చేయండి.